హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా క్రిస్పీగా క్రంచీగా ఇలా ఇంట్లోనే ఈజీగా ఒక కప్పు అటుకులతోటి కురుకురే అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులు అయితే వేస్తున్నాను. దొడ్డ అటుకులు అయితే తీసుకున్నాను అనమాట. ఇలా దొడ్డ అటుకులు తీసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. నేను హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని ఒక కడాయి గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి ఈ పిండి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు అయితే అటు ఇటు మంచిగా పిండిని అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పిండిని మనం ముందుగా అటుకులు మిక్సీ పట్టుకున్నాం కదా, అదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లో వేసుకోవాలి. చూసారా, ఇలా బౌల్లో వేసుకొని ఇంకా ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వాము యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి. ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. మనం పచ్చి కారం అయితే దంచి వేసుకున్నాం కదా, అదంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. చూసారా, ఇలా అంతా కలిసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేడి చేసుకొని ఇలా పిండిలో కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందన్నమాట. చాలా బాగా వస్తాయి, క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇలా నూనె వేడి చేసి వేయడం వల్ల. చూసారా, ఇలా మొత్తం కూడా నూనె కూడా పిండిలో కలిసిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తం కూడా పిండి సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయితో అదుముతూ కలుపుకోవాలన్నమాట. మనకు పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారా, ఇలా మొత్తం కూడా అదుముతూ మనమైతే పిండి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి, అలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేయికి కొంచెం ఆయిల్ రాసుకొని కలుపుకోండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని మీకు మన కుర్కురే ఏ సైజులో ఉంటుందో అలా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్నగా తీసుకొని ఇలా కుర్కురే షేప్లో అయితే చేసుకోవాలన్నమాట. చూసారా, అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని అయితే ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారా, అన్నీ కూడా ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కుర్కురేలు అయితే వేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. ఇవైతే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లోపల వరకు వేగాలి. మంచిగా పైన కలర్ వచ్చి లోపల క్రంచీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కదపకూడదు. వేసినాక ఒక 3-4 మినిట్స్ తర్వాత కదపాలి, ఎందుకంటే అవి విరిగిపోతాయి కాబట్టి. వేసిన ఒక 3 నిమిషాల తర్వాత కలుపుతూ అటు ఇటు కలుపుతూ అవి మంచి కలర్ వచ్చి క్రంచీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవైతే కలర్ చేంజ్ మంచిగా క్రిస్పీగా మనకు వేస్తుంటే ఇట్లా తీస్తుంటేనే మనకి సౌండ్ వస్తుందన్నమాట. అంత క్రంచీగా వచ్చాయి. చూసారా, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చేసి ఇవ్వండి, అప్పటికప్పుడు అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది. చూసారా, ఇంకా మిగతావి కూడా అన్నీ కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇంకా అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాము. అన్నీ కూడా తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా, ఎంత బాగా వచ్చాయో. సో మనకు ఇంట్లోనే ఈజీగా ఒక కప్పు అటుకులతోటి క్రంచీగా క్రిస్పీగా కురుకురే అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.